పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వారు చేసినదే వీరు చేస్తున్నారట. నాడు వైసీపీ, నేడు టీడీపీ. సేమ్ టు సేమ్, జస్ట్ పేరు తేడా. సక్సెస్ రేట్ ఎంత? అసలు ఓకే అవుతుందా? అవును, నిజం. వారు చేసిందే వీరు చేస్తున్నారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో దాదాపు సరిగ్గా ఇప్పటికే ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. తర్వాత అదే కార్యక్రమాన్ని పేరు మార్చి గత ప్రభుత్వం చేసినట్లుగా చేస్తుంది ఈ సర్కార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో గడప గడపకి ప్రభుత్వం అని కాన్సెప్ట్ పెట్టింది. అందులో సంక్షేమ పథకాలు ఎంతవరకు ప్రజలకు అందుతున్నాయి, అసలు గవర్నమెంట్ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని చాలా క్లియర్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ప్రభుత్వం ఇదే కాన్సెప్ట్తో ముందుకెళ్ళింది. సరిగ్గా ఇదే కాన్సెప్ట్తో కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇంటింటికి తొలి అడుగు విజయయాత్ర పేరుతో ముందుకు వెళ్తుందట. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ అంతే. ఒకరు ప్రారంభించిన కార్యక్రమాన్ని మరొకరు మొదలు పెడతారు. ఈ కార్యక్రమం సక్సెస్ అయిందా లేదా అన్నది చూడరు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల డబ్బులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేసింది. దీంతో వైసీపీకి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎమ్మెల్యేలను గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసింది. గడప గడపకు ప్రభుత్వం అని పేరు పెట్టింది. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే డిజైన్తో టీడీపీ కార్యక్రమాన్ని సిద్ధం చేసింది. ఇంటింటికి తొలి అడుగు విజయయాత్రగా నామకరణం చేసింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఆదేశించారు. అంటే ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. సూపర్ 6 హామీలను ఇప్పటికే చాలా వరకు అమలు చేశామని, పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వడంతో పాటు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇవ్వడం, తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలను ఒక్కొక్కరికి ఇవ్వడంతో పాటు ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తామని చెప్పడం వంటివి చేయాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు చెప్పారు. జూలై 1వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి క్షేత్రస్థాయిలో నివేదికలను చంద్రబాబు తెప్పించుకొని ప్రజల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారట. ఉచిత ఇసుక, మద్యం వంటి విషయాల్లో కొందరు ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కోవడంతో వారిని కూడా జనం వద్దకు పంపాలని చంద్రబాబు ప్రయత్నం. గత ఏడాది నుంచి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి వారికి వివరించి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా నియోజకవర్గం పరంగా ఏం మంచి జరిగిందో జనాలకు వివరించి వారిలో ఏదైనా అసంతృప్తి ఉంటే దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలని చంద్రబాబు ఆలోచన. అయితే జనం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఎమ్మెల్యేలకు అంతు చిక్కడం లేదు. చంద్రబాబు చేయించిన సర్వేలో ప్రభుత్వంపై సానుకూలత ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలలో ఎక్కువగా అసంతృప్తి ఉందని తెలిసిందే. అందులో కొత్తగా ఎన్నికవారు దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు అధిక శాతం కూడా ఉండడంతో వారిని ప్రజలతో మమేకం చేయాలని చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లుగా కనపడుతుంది. దీంతో పాటు కేడర్ను కూడా పలువురిని కలుపుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఎమ్మెల్యేలకు కేడర్కు మధ్య ఉన్న గ్యాప్ కూడా తొలగిపోతుందని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు హడావిడి కాకుండా 4 ఏళ్ల ముందు నుంచే చర్యలు తీసుకోవడంతో పాటు కార్యకర్తలను కూడా మోటివేట్ చేయడం ఈ కార్యకర్తల లక్ష్యంగా కనిపిస్తుంది. మరి ఈ కార్యక్రమం ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.